శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత గుడివాడ అమర్నాథ్కు ఝలక్ తగిలింది. 6 నెలల జైలు శిక్ష విధించింది విశాఖ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ వరలక్ష్మి. అలాగే 5,000 జరిమానా కూడా చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 2016 ఏప్రిల్ 17న ప్రత్యేక రైల్వే జోన్ కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అమర్నాథ్ ఆమరణ దీక్ష చేశారు. ఆత్మహత్యాయత్నం అంటూ నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. 2016 కేసుపై తీర్పిచ్చారు మ్యాజిస్ట్రేట్. తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తానన్నారు అమర్నాథ్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామానికి సంబంధించి? వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు దీనిపై? ఏదైతే 2016కి సంబంధించినంత వరకు ప్రత్యేక రైల్వే జోన్ అంశానికి సంబంధించి ఆ రోజు ఆందోళన చేపట్టారు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద. ఆ రోజు ఆత్మహత్య యత్నానికి యత్నించడంతో కేసు నమోదైనటువంటి పరిస్థితి. కేసు నమోదు కావడంతో విశాఖలో స్పెషల్ మెజిస్ట్రేట్ దీనికి సంబంధించినంత వరకు 6 నెలల జైలు శిక్షతో పాటుగా 5,000 జరిమానా విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా వైసీపీ మాజీ మంత్రి అయినటువంటి అమర్నాథ్కి షాక్ తగిలిందనే చెప్పాలా. ఎప్పుడో 2016లో రైల్వే జోన్ అంశానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా కూడా ఆ రోజు రైల్వే జోన్ అంశానికి సంబంధించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి టైంలో ఏదైతే పోలీసులు పూర్తి స్థాయిలో ఆరోగ్య పరిస్థితులు క్షీణిస్తున్నప్పటికీ కూడా వెనక్కి తగ్గకుండా ఆ రోజు ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆత్మహత్య యత్నానికి యత్నించారంటూ కూడా కేసు నమోదు చేసినటువంటి అప్పటి నుంచి కూడా విశాఖలో ప్రత్యేక న్యాయస్థానం దీనికి సంబంధించినంత వరకు కూడా సెక్షన్స్ నడిచినటువంటి పరిస్థితి. అయితే తుది కేసుకు సంబంధించినంత వరకు తుది తీర్పును ఇవాళ వెల్లడించడం జరిగింది. కేసుకు సంబంధించి పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం కూడా జడ్జి 6 నెలల పాటు జైలు శిక్ష, 5,000 రూపాయలు జరిమానా విధించినటువంటి సిచ్యువేషన్ తో ఒకసారిగా అమర్నాథ్ కు సంబంధించి వైసీపీ వర్గాలకు షాక్ తగిలినట్టుగా సమాచారం అందుతుంది. మరీ ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా అమర్ హైకోర్టుకు వెళ్లే అవకాశాలు అధికంగా కనిపిస్తా ఉన్నాయి. రైట్, అంటే వైసీపీకి ఒకంత షాక్ లాంటి వార్తనే చెప్పాలి. వైసీపీ నేతలు ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే అమర్నాథ్ ఏమైనా తన అరెస్టు వార్తలకు సంబంధించి ఏమైనా స్పందించారా? హైకోర్టుకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అయితే ఇదే అంశం పైన యూటీవీ అమర్నాథ్ ప్రశ్నించడం జరిగింది. ఖచ్చితంగా కేసుకు సంబంధించినంత వరకు కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కేసు నిజమా కాదంటూ కూడా యూటీవీ ప్రశ్నించడం జరిగింది. అదే సమయంలో 2016కు సంబంధించినంత వరకు కూడా ఆ రైల్వే జోన్ అంశానికి సంబంధించినంత వరకు ఏదైతే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రత్యేక రైల్వే జోన్ ని విశాఖ కార్యాలయం అదే విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ కూడా ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాం. దీక్ష చేపట్టేటప్పుడు దీక్ష కాలం ఏదైతే దీక్ష చేస్తున్నటువంటి సమయంలో పోలీసులు ఆ దీక్షను భగ్నం చేయడం అంటూ జరిగింది. మరీ ముఖ్యంగా ఆత్మహత్య యత్నం అంటే దీక్ష ఆమరణ నిరాహార దీక్ష చేసడం అంటే పూర్తిగా మంచినీళ్ళు కానీ ఆహారం కానీ తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనిషికి సంబంధించిన గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతున్నటువంటి పరిస్థితి. అటువంటి సమయాల్లో పోలీసులు ఆ దీక్ష నుంచి భగ్నం చేసి అక్కడ నుంచి తీసుకువెళ్ళడం అంటూ జరిగింది. కానీ అమర్నాథ్ దానికి సంబంధించినందుకు కూడా ఫ్లూయిడ్స్ కూడా ఎక్కించుకోలేనటువంటి సిచ్యువేషన్. బలవంతంగా పోలీసులు అక్కడ ఉండేటటువంటి ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఫ్లూయిడ్స్ ఎక్కించినటువంటి నేపథ్యంలో పోలీసులు ఏదైతే ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించినంత వరకు కూడా దీన్ని ఆత్మహత్య యత్నంగా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. 10 ఏళ్ల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించినంత వరకు విశాఖలో స్పెషల్ కోర్టు ఏదైతే ఉందో, ఎడిషనల్ బెంచ్ ఏదైతే ఉందో, బెంచ్ మీద వాదనలు విన్నటువంటి పరిస్థితి. వాదనలు అనంతరం కూడాను తుది తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి కార్యాచరణ ఉండబోతా ఉంది. 6 నెలల పాటు సీరియస్నెస్ కు సంబంధించి ఒకంత డిస్కషన్ కూడా నడుస్తుంది కదా, అంటే దాని తీవ్రత ఏంటి అనే దాని మీదే ప్రధాన చర్చ. అంటే హైకోర్టుకు వెళ్ళినప్పటికీ ఎలా ఉంటుంది అనేటువంటి ఒక టెన్షన్ అయితే నెలకొంది కదా వైసీపీ నేతలు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? అంటే ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు ఉత్తరాంధ్ర ప్రజల కలగా ఉన్నటువంటి రైల్వే జోన్ అంశానికి సంబంధించినంత వరకు ఆ రోజు ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి కోసం అంటూ కూడా ఈ కార్యాన్ని చేపట్టామని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కేసులకు సంబంధించినంత వరకు ఎప్పుడు కూడా కేసులకు వెనకడిగేసే అవకాశం ఉండదంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే విధంగా కేసుకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుందంటూ కూడా ప్రశ్నించినటువంటి సమయంలో దీనిపైన హైకోర్టుకు వెళ్తాం, హైకోర్టులో మళ్ళీ న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా అమరు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కానీ కేసుకు సంబంధించి ఎప్పుడో 2016కు సంబంధించినంత వరకు కేసు, దానికి సంబంధించి 6 నెలల జైలు శిక్ష, దాంతో పాటుగా
5,000 రూపాయలు జరిమానా విధించడంపై అయితే మాత్రం వైసీపీ నేతల్లో ఒకంత షాక్ తిన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్క 2016కి సంబంధించినంత వరకు కూడా ఇప్పటిదాకా సెక్షన్స్ నడిచినటువంటి పరిస్థితి. కేవలం ఆత్మహత్య యత్నానికి సంబంధించినంత వరకు అంశం, ఎందుకంటే ప్రజలకు సంబంధించిన అంశానికి సంబంధించి ఒక ప్రజా వేదిక పైన పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి అంశానికి సంబంధించి కేసు పడడం, దాంతో పాటుగా దాని మీద ఏదైతే 6 నెలల జైలు శిక్షతో పాటుగా 5,000 రూపాయలు జరిమానా విధించడంతో ఒక్కసారిగా షాక్ కు గురైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే దీనిపైన అమర్ మాట్లాడినప్పటికీ కూడా పార్టీ వర్గాల నుంచి ఎప్పటికొచ్చి ఎవరు స్పందించలేనటువంటి పరిస్థితి. దీనిపైన ఎవరు ఏం స్పందిస్తారు, అసలు ఈ కేసుకు సంబంధించినంత వరకు ఎలా ఉండబోతుంది అనేది అయితే మాత్రం చూడాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక మాజీ మంత్రి వైసీపీ కీలక నేత గుడివాడ అమర్నాథ్ అరెస్ట్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 6 నెలల జైలు శిక్ష విధించారు విశాఖ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ వరలక్ష్మి. 5,000 రూపాయల జరిమానా కూడా చెల్లించాలంటూ ఆదేశాలు ఇచ్చారు. 2016 ఏప్రిల్ 17న ప్రత్యేక రైల్వే జోన్ కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అమర్నాథ్ ఆమరణ దీక్ష చేశారు. ఆత్మహత్యాయత్నం అంటూ కూడా నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక 2016 కేసుపై తీర్పునిచ్చారు మ్యాజిస్ట్రేట్. తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తానని కూడా అమర్నాథ్ చెప్పారు.